హే మామ, ఈరోజు నోకి మామ హైడ్ అండ్ సీక్ ఆడుతూ హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలి దగ్గర ఈ హైత్కి అయితే వచ్చేసాడు మామ. హైత్లో స్పెషల్గా ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. వెంటనే ఎంటర్ అయిపోయాం. అక్కడ ఆ ఈవెంట్లో ఏం జరిగింది, మన నోకి మామని ఎందుకు పిలిచారు అని అన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసా. ఈ ఛానల్లో కాదు, నా అఫీషియల్ ఛానల్ నోకేష్ డాడీ అని ఉంటుంది. ఈ వీడియో టైటిల్ అయితే నేను మెన్షన్ చేస్తాను మామ, మీరు వెళ్ళి డైరెక్ట్గా చూడండి. ఆ డిస్క్రిప్షన్లో కానీ నేను మీకు లింక్ ఇస్తాను, వీడియో లింక్. వెళ్ళి చూస్తే ఆ ఈవెంట్ డీటెయిల్స్, అసలు మన నోకి మామని ఎందుకు ఇన్వైట్ చేశారని ఫుల్గా ఉంటుంది. అది కూడా ఫన్గా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇంక మన ఛానల్ కంటెంట్ తెలిసిందేగా. ముందు ఈవెంట్ అయిపోగలే, ఈవెంట్ ఇంకా పూర్తి అవ్వలేదు అనుకోండి. ఈలోగా వెంటనే ఫుడ్ అయితే స్టార్ట్ చేశారు. ఫుడ్లో ఏమేమి రకాలు ఉన్నాయని మొత్తం అన్నీ ఒకసారి వీడియో కూడా ఇద్దాం అనుకున్నా. ఇంకా అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్, చికెన్ తందూరి, చికెన్ కబాబ్, అలాగే చికెన్ బిర్యానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి మామ. దాంతోపాటు రైసు, రోటీ, పన్నీర్ కర్రీ, సాంబార్, పికిల్స్, పేపర్స్, దాంతోపాటుగా మనకి స్టార్టర్స్ కూడా అవైలబుల్లో పెట్టారు మామ. దాంతోపాటు ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు. నేమ్స్ వరుసగా చెప్పడం వల్ల గుర్తులేదు, మర్చిపోయాను. ప్లస్ ఏంటంటే మనకి డెజర్ట్స్ కూడా పెట్టారు. డెజర్ట్స్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ డెజర్ట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ముందు మొత్తం వీడియో తీసేసాం. వీడియో తీసి ప్రతి ఒక్కటి నైస్గా టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేద్దామని ఇంకా అలా ఫస్ట్ ప్లేట్లో స్టార్టర్స్ వేసుకొని, నీట్గా రోటీ వేసుకొని, ఆ చికెన్ మలై కబాబ్స్ వేసుకొని అయితే వచ్చేసా. ఫస్ట్ అయితే చికెన్ 65 తిన్నామమ్మ, బాగుంది. నెక్స్ట్ అది చికెన్ టిక్కా కబాబ్ అని ఏదో పేరు చెప్పారు మామ, నేనైతే పేరు మర్చిపోయినా. సరే, నేమ్ గురించి ఎందుకులేండి. నెక్స్ట్ అది టేస్ట్ చేస్తాం, బాగుంది. దాని తర్వాత లెగ్ పీస్ కూడా టేస్ట్ చేస్తాం, దాని టేస్ట్ కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోయాం. పన్నీర్ కర్రీ, బిర్యానీ, దాంతోపాటు ఇంకో కర్రీ ఉంది మామ. దాంతోపాటు ప్లస్ మనకి ఇక్కడ చికెన్ 65 అయితే బాగుంది మామ, అదైతే నచ్చింది. సో దాన్ని కూడా నేనైతే వేసుకొని వచ్చేసాను. ఇంకా పన్నీర్ కర్రీని నీట్గా బిర్యానీలో కలుపుకొని, దాంతోపాటు ఇది ఫిష్ కూడా పెట్టారు మామ. ఆ ఫిష్ కూడా అయితే జ్యూసీగా టెండర్గా అయితే ఉడికింది, భలేగా ఉంది. ఇంకా పన్నీర్ కర్రీ, ఆ ఫిష్ కర్రీ నీట్గా కలిపి ఒక ముద్ద అయితే పెట్టుకున్నా. టేస్ట్ అయితే బాగుంది మామ. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫిష్ తిన్నా, సారీ మర్చిపోయాను. ఇందాక చికెన్ కబాబ్ పెట్టుకున్నాం, ఫిష్ పెట్టలేదు. ఇంకా ఫిష్ టేస్ట్ కూడా బాగుంది. లాస్ట్లో ఈ డెజర్ట్స్లన్నీ అయితే టేస్ట్ చేస్తాం మామ. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. డెజర్ట్స్లో అయితే ఐస్ క్రీమ్ ఒకటే నచ్చింది, మిగిలిన 2 డెజర్ట్స్ అయితే మనకు అంతగా ఎక్కలేదు. ఇంకా అటు ఇటు మనం వీడియోస్ చేస్తూ ఉంటే అందరూ చూసారు, అయినా సరే మనం సిగ్గుపడకుండా వీడియోస్ అయితే తీసేస్తాం కదా. ఇంక వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ కొట్టండి, మీ ఫ్రెండ్కి షేర్ కరుంగే.